రామాయణంలో బల అతిబల అనే మంత్రాలు ఉన్నాయి. వీటిని విశ్వామిత్రుడు శ్రీరాముడికి లక్ష్మణుడికి ఉపదేశిస్తారు. ఈ మంత్రాల వల్ల ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తామో ఆకలి దప్పులు ఉండవు, అలసట అనిపించదు, ఎప్పుడు ఉత్సాహంగా కనిపిస్తారో, ఒకవేళ ఆదమరిచి నిద్రపోయినా కూడా ఏమరపాటుగా ఉన్నా కూడా రాక్షసులు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ బల అతిబల మంత్రాన్ని ఉపదేశించినప్పుడు భూమండలంలో ఎవ్వరు కూడా ఈ మంత్రాలని ఎదిరించలేరు. అత్యంత విశిష్టమైన మంత్రాలు ఈ బల అతిబల అనేది. యాగ రక్షణార్థం విశ్వామిత్రుడు ఆ శ్రీరాముడు లక్ష్మణుని తీసుకువెళ్ళేటప్పుడు ఈ బల అతిబల అనే 2 విద్యలు కూడా ఉపదేశిస్తాడనమాట. ఈ 2 కూడా బ్రహ్మదేవుడి నుండి వచ్చినవి. ఎవరైతే అతి ధార్మికంగా ఉంటారో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. విశ్వామిత్ర మహర్షి చేసే 6 రోజుల యజ్ఞంలో అన్ని రోజులు మౌనవ్రత దీక్షలో ఉంటారు. 5 రోజులు దీక్ష కొనసాగుతుంది. రామలక్ష్మణులు కాపాడుతూ వస్తారు. 6వ రోజు మారీచుడు సుబాహు ఇద్దరు రాక్షసులు యజ్ఞం పైన పడతారు. సీతేషువు అనే మానవాస్త్రాన్ని ఉపయోగించి శ్రీరాముడు వాళ్ళని కొన్ని వందల దూరంలో ఇసిరివేస్తాడు. ఈ సీతేషు అనేది మానవాస్త్రం అనమాట. దీని ప్రత్యేకత ఏమంటే, ఇది ప్రాణాలు తీయదు, కానీ మనిషిని రాక్షసులను కానీ స్పృహ కోల్పోయేటట్టు చేసి కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఇసిరివేస్తుంది. ఇది మానవాస్త్రం సీతేషు. ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించి శ్రీరాముడు సుబాహుని కొట్టేసరికి సుబాహు అక్కడికక్కడికే మరణిస్తాడు.